ప్రపంచ అద్భుతాల్లో ఇదొకటి భవిష్యత్తులో రికార్డ్ అవుతుందేమో. 35 ఎకరాల్లో 4700 వజ్రాల షాపులు, 71 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్, 131 ఎలివేటర్లు, ప్లాటినం రేటింగ్తో బిల్డింగు, మొత్తం 3200 కోట్ల రూపాయల వ్యయంతో సూరత్ డైమండ్ బోర్స్ భవన ప్రారంభం నిన్న జరిగింది. నరేంద్ర మోడీ ఈ సందర్భంగా కీలకమైనటువంటి ఉపన్యాసం ఇచ్చారు. ప్రధానమంత్రిగా నేను మూడో ఇన్నింగ్స్లో మన దేశం ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం ఖాయమని చెప్పారు. తద్వారా నేను వరుసగా 3వ ప్రధానిగా ఎన్నికవుతానని పరోక్షంగా తేల్చి చెప్పారు. గుజరాత్లోని సూరత్ నగరంలో ప్రపంచంలో అతిపెద్ద వాణిజ్య సముదాయంగా అభివృద్ధి చేసిన సూరత్ డైమండ్ బోర్స్ భవనాన్ని ఆయన ఆదివారం ప్రారంభించారు. వచ్చే 25 ఏళ్లలో సాధించాల్సిన లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించుకుందని మోడీ చెప్పారు. దేశాన్ని దాదాపు $10 ట్రిలియన్ అంటే 10 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంతో పాటు ఎగుమతుల్లో కొత్త రికార్డులు సృష్టించాలన్నదే తన ధ్యేయం అని చెప్పారు. దేశం నుంచి ఎగుమతుల విషయంలో సూరత్ సిటీ భాగస్వామ్యం మరింత పెరగాలని పిలుపునిచ్చారు. వజ్రాలు ఆభరణాల పరిశ్రమకి ఇది ఒక గొప్ప అవకాశం అన్నారు. ఇక్కడే ఒక విశేషం గుర్తెచ్చుకోండి. ఆంధ్రప్రదేశ్లో అమరావతిలో ఒక దాన్ని ఏమంటారు, కన్వెన్షన్ హాల్ టైప్లో కట్టినటువంటి సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు ఈ మూడిటికి కలిపి అయినటువంటి ఖర్చు 2,500 కోట్లు. అదే ఇక్కడ చూడండి, 35 ఎకరాల్లో 4700 భారీ దుకాణాలు, 71 లక్షల చదరపు అడుగులు, 71 లక్షలు చదరపు అడుగులతో కూడినటువంటి దానికైన ఖర్చు కేవలం 3,200 కోట్లు. ఒక ఢిల్లీలో కట్టినటువంటి మన ఏదైతే కొత్త పార్లమెంట్ భవనము తక్కువకే వచ్చింది, అన్నీ తక్కువకే వచ్చినాయి. అమరావతిలోనే ఈ కాస్ట్ ఏంటి మొత్తం కలిపి 7,500-8,000 కోట్లు, టోటల్గా 10,000-12,000 కోట్లు ఖర్చు పెట్టారు. మొత్తం కలిపితే అక్కడ కట్టినటువంటిది 3 భవనాలు, ఇంకో 3 అండర్ కన్స్ట్రక్షన్. ఏంటి తేడా అన్నది ఆలోచించుకోవాల్సిన టైం.